ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. పిఠాపురం నియోజకవర్గ మహానాడు కార్యక్రమం సుమారుగా 5,000 మంది కార్యకర్తలతో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. తర్వాత పహల్గాం జవాన్లు తెలుగుదేశం పార్టీ కేడర్కు సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, వైస్ చైర్మన్ అల్లుమల్లి విజయ్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు మరియు స్టేట్ కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి గణేష్ కుమార్, కిర్లంపూడి మాజీ జెడ్పీటీసీ సభ్యులు తోట నవీన్, వాసిరెడ్డి యేసుదాసు, పిఠాపురం నియోజకవర్గ అన్ని మండలాల టౌన్ ప్రెసిడెంట్స్, మాజీ జెడ్పీటీసీల సభ్యులు మరియు సమన్వయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలపై అక్రమంగా నమోదు చేసిన కేసుల్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ నియోజకవర్గ స్థాయి మహానాడు ద్వారా కోరడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా అన్ని అనుమతులు పొంది ఇంకా బిల్లులు పడిన గృహ లబ్ధిదారులకు బకాయిలు చెల్లింపు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గత ప్రభుత్వంలో ఇచ్చిన లేఅవుట్ల అక్రమాలను గుర్తించి ఖాళీగా ఉన్న నివేశ స్థలాలను గుర్తించి మరి అవసరమైతే భూసేకరణ చేసి మిగిలిన ఉన్న నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించవలసిందిగా కోరుతాను. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వివిధ గ్రామాలు పట్టణాల్లో అనుమతులు పొంది పనులు ప్రారంభించిన 28 కాపు, బీసీ, ఇతర బీసీ ఉపకులాలు, ఎస్సీ మరియు ముస్లిం సామాజిక వర్గాల భవనాలని త్వరితగతిన పూర్తి చేయాలి మరియు వాటికి కేటాయించిన స్థలాలను కూడా పరిరక్షించాలని చెప్పి కోరడం జరుగుతుంది. అంటే కాపు భవన్కి పిఠాపురం టౌన్లో ఎకరం భూమి ఇచ్చాం, సుమారు 3 కోట్ల రూపాయల ఆస్తి నియోజకవర్గ పేద కాపులు పెళ్లిళ్లు చేసుకోవడానికి పిఠాపురం టౌన్లో ఇచ్చాం. అలాగే బీసీలకి 2.5 కోట్ల విలువైన స్థలాన్ని హాస్పిటల్ పక్కన నియోజకవర్గంలో ఉన్న పేద బీసీలందరూ పెళ్లిళ్లు చేసుకోవడానికి మనం స్థలం ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా కాపాడవలసిందిగా వారి స్థలాలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ముస్లిం మైనార్టీకి కూడా 1.5 కోట్ల విలువైన స్థలం ఇచ్చాం. బ్రాహ్మణ వైశ్యులకు కూడా స్థలాలు ఇచ్చాం. వాటన్నిటిని కూడా మరి కొంతమంది కబ్జా చేయడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా పరిరక్షించాలని కోరడం జరుగుతుంది. నియోజకవర్గ పరిధిలో పార్టీ పటిష్టతకు అనునిత్యం కృషి చేస్తూ అండగా పార్టీతో పోరాడి రాత్రి అనక పగలనక కేసులు పెట్టుకుని ధర్నాలు చేసి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో నెలల తరబడి ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అధికారంలో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన నియోజకవర్గం కూడా మనందరం ఎంతో కష్టపడ్డాం, అహర్నిశలో కష్టపడ్డాం. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు నాయకత్వాన్ని బలపరుస్తూ మనం కష్టపడి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని ఆలోచనతో పనిచేశాం. అయితే పార్టీ అధిష్టాన నిర్ణయాలకి అలయన్స్ రావడం వలన కూటమిలో భాగంగా జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కూడా కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నా మాట శిరసావి పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలు పోరాడి లక్ష సంతకాల ఉద్యమాలు, నిరాహార దీక్షలు,
పాదయాత్రలు చేసి మరి ఏలేరు ఆధునీకరణ ముందు ఫేస్ 1 సాధించాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో పిఠాపురం రైతాంగం పడే ఆవేదన, అప్పులు పాలైన రైతాంగాలను చూసి ఏమిటి పరిస్థితి అని, ఇక్కడ 2 పంటలు లేకపోవడం వలన వరదొస్తే మునిగిపోవడం, నీరు లేకపోతే ఎండిపోయి మరి రైతాంగం రోడ్డు పడి పరిస్థితిని కళ్ళారా చూసి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో కంటితో చూసిన రైతుల యొక్క బాధలు ఆయన గుండెల్లోంచి పొంగిందే పురుషోత్తపట్నం 1800 కోట్లతో మనం సాధించామని చెప్పి తెలియజేస్తాం.